హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చానండి గ్యాస్ వెలిగించకుండా కొబ్బరి ఉండలు. చాలా టేస్టీగా ఉంటుంది. నారియల్ లడ్డు చాలా ఈజీ వేలోన గ్యాస్ ఏటి వెలిగించే అవసరం లేదు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీ కొబ్బరి ఉండలు రెడీ అయిపోతాయండి. దీనిలో మీరు ఫాస్ట్లోనూ కూడా తినొచ్చు. దీన్ని చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. ఎంత టెంప్టింగ్ ఉన్నాయి కదా, అంత టేస్టీ కూడా ఉన్నదండి. సాఫ్ట్గా రుచికరమైన కొబ్బరుండలు నేను విరిచి చూపిస్తున్నాను. చూడండి ఎంత రుచిగా ఉన్నాయి, చూడండి ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. తప్పకుండా ఒకసారి చేసి చూడండి. నేను ఇందుకు టేస్ట్ చూసి చెప్తున్నాను. నోట్లో వేసుకొని కరిగిపోతున్నాయంటే అంత రుచిగా ఉంటుంది, అంత టేస్టీ కూడా. ఒక్కసారి తప్పకుండా చేసి చూడండి. మీరు చేసుకొని 8 కంటైనర్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లోన 15 రోజులైనా ఏమీ కావు. చాలా బాగుంటుంది, ఆ గ్యారంటీ నాది. దగ్గర నుంచి చూడండి అంత రుచికరమైన తొందరగా రెడీ అయిపోయి టేస్టీ కొబ్బరుండ్లు చేద్దామా? లెట్స్ గో. అందరికన్నా ముందు మీరు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. చూడండి, ఏదైనా మిక్సీ జార్ తీసేసుకోండి. దీనిలోకి వేస్తున్నాను నేను వెండి కొబ్బరి అండి. ఇది వెండి కొబ్బరిలు వస్తాయి కదా, అవి. దీన్ని తొక్కపోయింది, నేను తీయట్లేదు. ఇలాగే నేను దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. చక్కగానే గ్రైండ్ అయిపోద్ది. చిన్న చిన్న ముక్కలు కోసుకోండి. ఇవి ఒక 2 కప్పులు ఉంటాయి. ఎక్కువ క్వాంటిటీ నేను చేస్తున్నాను. మీరు కావాలంటే 1 కప్పు కూడా చేసుకోవచ్చు. దీన్ని చక్కగా మిక్సీ పట్టించేసుకోండి. మిక్సీ పట్టించుకున్నాను చూడండి నేను. ఇది రెండో బ్యాచ్. ఇది చక్కగా దీనికి కొబ్బరి కూర వచ్చేస్తుందండి. ఏమి ఆటంకాలు ఆగడం అలాడం ఏంటో ఉండవు. చక్కగా మిక్స్ అయిపోతుంది. చూడండి ఎలాగా చక్కగా కూర వచ్చేస్తుంది. దీనిలోకి ఇది డ్రై ఫ్రూట్స్ కట్ చేసి వేసుకుంటున్నాను. కాజు ఉన్న బాదాం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. దాని తర్వాత దీనిలోకి వేస్తానండి షుగర్ పౌడర్ అండి. 1 కప్పు వేస్తున్నాను. ముందు షుగర్ని మీరు మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. ఇలాగా లేదా షుగర్ పౌడర్ బయట దొరుకుతుంది కూడా. షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను 1 కప్పు. మీరు కానీ హెల్త్ కాన్షియస్ షుగర్ పేషెంట్లు అంటే మీరు షుగర్ లేకుండా చేసుకోవచ్చు. ఎందుకంటే కొబ్బరి కూరలోన స్వీట్నెస్ ఇంక ఉంటుంది. లేకపోతే మీరు జాంగ్రీ పౌడర్ వస్తుంది కదా, అంటే బెల్లం పౌడర్, అది కూడా కలుపుకోవచ్చు. కానీ ఇలా వేసుకుంటే అందం కనిపిస్తే టేస్టీ కూడా, పిల్లలకి కూడా చక్కగా తింటారు. దీన్ని చక్కగా ఇలాగా బాగా మసలాయించుకొని బాగా దీనికి ఇలాగా చక్కగా ముందు కలుపుకోండి. అంటే కొబ్బరి కూరలోనికి ఈ షుగర్ పౌడర్ చక్కగా కలుపుకోండి. మిక్సీ వేసిన తర్వాత కొంచెం గుట్టులు ఇలాగ వస్తుంది, అంటే టైం తగులుతుంది. ఇలాగ దానికి ఇది పొడిలో తొందరగానే అయిపోతుంది. కానీ చూడండి ఇలాగా చక్కగా ముందు కలిపేసుకోండి. ఇంకా కావాలంటే షుగర్ వేసుకోవచ్చు. అందు గురించి చక్కగా ముందు కలిపేసుకోండి. షుగర్ అంటే మీ ఇష్టం అండి. ఎందుకంటే చాలామంది ఎక్కువ తింటారు, చాలామంది తక్కువ తింటారు. మీ ఇష్టం కొలిది మీరు చేసుకోవచ్చు. దీన్ని బాగా కలిపేసుకున్నాను. చుట్టూరు తిరిగిపోతుంది బోలు. అయితే చక్కగా దీన్ని చూడండి ఇలాగా లంప్స్ లేకుండా చక్కగా దీన్ని కలిపేసుకోండి. షుగర్లో ఇంకా దీనికి మిక్సీ చేసిన తర్వాత లంప్స్ వచ్చేస్తాయండి. ఎందుకంటే నేను చాలాసేపు పెట్టాను, మీరు అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. షూట్ చేస్తాం కదా, టైం తగులుతుంది ఇంగ్రీడియంట్స్ అన్నీ చేయడానికి. షుగర్ నేను టేస్ట్ చూసాను, తక్కువలాగా ఉంది. స్వీట్ వస్తువులు కొంచెం స్వీట్ లేకపోతే మరి ఏంటండి బాగా అనిపించదు. అందుగురించి దీనిలోకి నేను మళ్ళీ 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. చూపిస్తాను మీకు నేను. ఇలాగా కలిపియండి ముందు చక్కగా. ఇలా కలుపుతూ చక్కగా కలిపేసిన తర్వాత దీనిలోకి మీకు కన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా గ్యాస్ వెలిగించకుండా చేసుకున్న కొబ్బరుండల రెసిపీ. దీనిలోకి 1 కప్పు షుగర్ పౌడర్ మళ్ళీ వేసుకుంటున్నాను. స్వీట్ వస్తువులు స్వీట్ లేకపోతే ఏం బాగుంటుందండి. అందు గురించి కొంచెం స్వీట్గానే చేస్తున్నాను. మీరు కానీ చాలా హెల్త్ కాన్షియస్ షుగర్ ఉంటే తప్పకుండా మీరు అవాయిడ్ చేయొచ్చు. దీన్ని చక్కగా లంప్స్ లేకుండా చక్కగా కొబ్బరి తెల్లగా దీన్ని
కూరలోన షుగరు చక్కగా కలిపేసుకోండి. ఇలాగా ఇవి పాలండి, కాచిన చల్లారి పెట్టిన పాలు కొంచెం వేయండి, చాలా తక్కువ. ఎందుకంటే ఇది వెండి కొబ్బరి కదా, తొందరగానే దగ్గరికి అయిపోతుంది. ఎక్కువ వేసారా పలుచగా అయిపోతుంది. మన అనొద్దు, నేను చెప్పలేదని. అందులో కొంచెం పాలు వేసి దీన్ని చక్కగా పిసికి దీనికి ఉండల్లా చేసుకోవాలి. బైండింగ్ వచ్చినంతసేపే కొంచెం పాలు మనం వేసుకుంటున్నాము. కానీ మీ ఎక్కువ రోజులు కావాలనుకుంటే మీరు దీనిలోనికి నెయ్యి కూడా వేసుకోవచ్చు. చాలా రోజులు, ఒక నెలైనా వస్తాయి ఆ ఉండలు. కానీ తొందర రెడీ అయిపోతే తొందరగా ఫినిషింగ్ అయిపోతాయి. అప్పటికైనా మీరు ఫ్రిడ్జ్లోన 8 కంటైనర్లో పెట్టుకుంటే 15-16 డేస్ దాకా ఏమీ కావు, అలా ఉంటాయి. ఆ గ్యారంటీ నాది. చక్కగా ఇలాగ వేసుకొని కొంచెం పాలు వేసుకొని దీన్ని బైండ్ చేసుకొని ఇలాగ ఉండల్లా చుట్టేసి చూడండి. ఉండలు చుట్టుతుంటే మీరు దీన్ని మరి పాలు వేయొద్దు, లేకపోతే మీరు కొంచెం పాలు మళ్ళీ వేసుకోండి. చూపిస్తాను. ఇలాగ ఉండలు చుట్టుకోండి. చూడండి ఎంత తొందరగా రెడీ అయిపోయింది కదా, అంత టేస్టీ ఉంటాయండి. కాచి చల్లారి పెట్టిన పాలు వేయండి, వేడి పాలు వేయకూడదు. మళ్ళీ చెప్తున్నాను మీకు నేను. చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ఒకసారి చేసి చూడండి. మళ్ళీ నాకు కమెంట్ చేసి చెప్పగలరు ఎలా రెడీ అయింది. మీ ఇంట్లో కూడా కొబ్బరుండ్లు రెసిపీ, అది కూడా గ్యాస్ వెలిగించకుండా. అంటే తొందరగా ఒకసారి అనిపిస్తుంది కదా, కొంచెం స్వీట్ తినాలన్నది, అది కూడా కొంచెం హెల్తీ వేలోన, మళ్ళీ అందులోన ఏంటి చేస్తాము అలా అనకుండా కొంచెం ఇలా చేసేసి పెట్టేసుకున్నారా 15-20 దాకా ఏమీ కాదు. అంతేనండి, రెడీ అయిపోయింది కొబ్బరుండల రెసిపీ.